మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేసేటువంటి ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణం చేస్తున్నటువంటి విమానం ప్రమాదానికి గురవడంతో అజిత్ పవార్ దుర్మరణం చెందడం ఎంతో మందిని కలిచివేస్తూ ఉంది. ఆయన ఈరోజు ఉదయం ముంబై నుంచి బారామతి వెళ్తున్నటువంటి సమయంలో ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి చార్టెడ్ ఫ్లైట్ ప్రమాదానికి గురవడం, ఆ చార్టెడ్ ఫ్లైట్లో ఉన్నటువంటి అజిత్ పవార్తో పాటుగా మరికొంతమంది కూడా మరణించినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ అనంతరావు పవార్ అంటే అజిత్ పవార్ బుధవారం జనవరి 28 పూణేలో చార్టెడ్ విమానం కూలిపోవడంతో ఆయన దుర్మరణం చెందారు. ఈ ఘటనలో ఆయనతో పాటుగా విమానంలో ఉన్నటువంటి మరో 5గురు కూడా ప్రాణాలను కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ముంబై నుంచి బారామతి వెళ్తున్నటువంటి ఈ ప్రైవేటు ఎయిర్ క్రాఫ్ట్ ఈరోజు ఉదయం 8:45 సమయంలో క్రాష్ అయినట్లుగా అధికారిక వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ క్రాష్ అయినటువంటి ఎయిర్ క్రాఫ్ట్లో అజిత్ పవార్తో పాటుగా మరో 5గురు కూడా ప్రయాణిస్తున్నట్లుగా, అజిత్ పవార్తో పాటుగా ఆ 5గురు కూడా దుర్మరణం చెందినట్లుగా అధికారిక వర్గాలు అయితే తెలిపాయి. అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎన్సిపి అజిత్ పవార్ వర్గం అధ్యక్షులుగా ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధిక కాలం ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడిగా అజిత్ పవార్కి గుర్తింపు ఉంది. 2024 డిసెంబర్ 5 నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మహాయుతి ప్రభుత్వంలో ఏక్నాథ్ షిండేతో కలిసి డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ పనిచేస్తూ ఉన్నారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి రక్షణ సిబ్బంది, పోలీసులు, ఫైర్ సర్వీసెస్ బృందాలు చేరుకున్నాయి. డిప్యూటీ సీఎం విమాన ప్రమాదంలో చనిపోయారన్నటువంటి వార్త తెలిసి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే మరో ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ఏక్నాథ్ షిండే ఇతర నాయకులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఈ దుర్ఘటన మీద తీవ్ర ఆవేదన, దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ప్రజలైతే పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకుంటూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే బారామతి నియోజకవర్గం నుంచి బలమైన బేస్ ఉన్నటువంటి అజిత్ పవార్ శరద్ పవార్ అన్నయ్య కుమారుడుగా అందరికీ ఆయన తెలిసిందే. రాజకీయంగా చాలా శక్తివంతమైనటువంటి వ్యక్తిగా అజిత్ పవార్ అనంతకాలంలోనే ఎదిగారు. ఆయన మరణంతో మహారాష్ట్ర రాజకీయాల్లో భారీ లోటు ఏర్పడుతుందని పలువురు రాజకీయ ప్రముఖులైతే చెబుతూ ఉన్నారు. పవార్ మృతితో ఎన్సిపి అజిత్ వర్గం, మహాయుతి కూటమి అలాగే బారామతి ప్రాంతీయ రాజకీయాలపై తీవ్ర ప్రభావం అయితే పడేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సో మొత్తంగా అజిత్ పవార్ ఈరోజు ఉదయం ఆయన చార్టెడ్ ఫ్లైట్లో ముంబై నుంచి బారామతి ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలోనే ఈ చార్టెడ్ ఫ్లైట్ ప్రమాదానికి అయితే గురైంది. 8:45 ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా అధికారిక వర్గాలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి. సో ఈ ఘటన మీద మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే పలువురు కూడా దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ ఘటనా స్థలానికి అధికారులతో పాటుగా ప్రజలు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటూ ఉన్నారు. నిజంగా మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేసేటువంటి ఒక షాకింగ్ ఘటనగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. దానికి కారణం ఏంటంటే మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్రను వేసుకున్నటువంటి ఒక నాయకుడిగా ఆయన ఎదిగాడు. సో ఆయన అకాల మరణం అనేది ఒక తీరని లోటుగా నిజంగా చాలా మంది అభివర్ణిస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక షాకింగ్ ఘటన అయితే చోటు చేసుకుందని మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.